Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel that is GR World. Okay friends, in this video we are going to know about Article 32. Article 32. Article 32 అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎందుకంటే ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఈ ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయితే we can approach సుప్రీం కోర్ట్. ఓకేనా, సుప్రీం కోర్ట్ అప్రోచ్ అవ్వచ్చు అండ్ సుప్రీం కోర్ట్ విల్ ప్రొటెక్ట్ దీస్ ఫండమెంటల్ రైట్స్. ఓకేనా, వేరే ఆర్టికల్స్కి లేని ఇంపార్టెన్స్, అంటే అన్ని ఆర్టికల్స్కి ఇంపార్టెంట్ ఉంటుంది కానీ మోర్ ప్రివిలేజ్డ్, చాలా ఇంపార్టెన్స్ ఫండమెంటల్ రైట్స్కి ఉంటాయి. ఈ ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయితే ఈ ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసేది ఆర్టికల్ 32. అర్థమైందా? ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయితే ఆ ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసేది ఆర్టికల్ 32. దీన్నే ఏమంటామంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఓకే, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఓకేనా, అంటే ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయినప్పుడు మనం సుప్రీం కోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు. దట్ ఈస్ ఆర్టికల్ 32. అంటే ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ వీ కెన్ అప్రోచ్ సుప్రీం కోర్ట్. దట్ ఈస్ ఆర్టికల్ 32. అయితే సుప్రీం కోర్ట్ని అప్రోచ్ అయినప్పుడు సుప్రీం కోర్ట్ కొన్ని రిట్స్ అంటే బయటకి ఇస్తుంది. రిట్స్ మీన్స్ దీంట్లో 5 types ఆఫ్ రిట్స్ ఉంటాయి. మ్యాండమస్, హేబియస్ కార్పస్, ప్రొహిబిషన్, సెర్షియోరస్ అండ్ క్వారింటో. 5 types ఆఫ్ రిట్స్ ఉంటాయి. ఓకేనా, అంటే ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి సుప్రీం కోర్ట్ రిట్స్ని ఇష్యూ చేస్తుంది. ఓకేనా. సెకండ్ థింగ్, హైకోర్ట్స్ కూడా రిట్స్ని ఇష్యూ చేస్తుంది. ఎప్పుడు? ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయినప్పుడు. ఓకేనా, ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయినప్పుడు హైకోర్ట్స్ కూడా రిట్స్ని ఇష్యూ చేస్తుంది. సుప్రీం కోర్ట్ ఆర్టికల్ 32 తోని రిట్స్ ని ఇష్యూ చేస్తుంది. హైకోర్ట్స్ ఆర్టికల్ 226 తోని రిట్స్ ని ఇష్యూ చేస్తుంది. అర్థమైందా? ఆర్టికల్ 32 దట్ సుప్రీం కోర్ట్ ఇష్యూస్ ద రిట్స్. ఆర్టికల్ 226 హైకోర్ట్స్ ఇష్యూస్ ద రిట్స్. రెండింటి గోల్ ఒకటే. వాట్ ఈస్ దట్ గోల్? టు ఎన్ఫోర్స్ ద ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయడమే ఆర్టికల్ 226, ఆర్టికల్ 32 మెయిన్ గోల్స్. ఓకేనా. సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? సుప్రీం కోర్ట్ సెడ్ దట్ ఆర్టికల్ 32 ఈజ్ అ బేసిక్ స్ట్రక్చర్. ఓకేనా, ఈ ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయితే ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ విల్ బి డిస్టర్బ్. ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, సోషలిజం, ఓకే, అండ్ non-discrimination, all these things will come under the basic structure of constitution. So ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయితే బేసిక్ స్ట్రక్చర్ డిస్టర్బ్ అవుతుంది. ఆ బేసిక్ స్ట్రక్చర్ ని ప్రొటెక్ట్ చేయడమే ఆర్టికల్ 32 మెయిన్ గోల్. సో డైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? దట్ ఆర్టికల్ 32 is a basic structure. Second thing, it is considered as a backbone of fundamental rights. అంటే ఫండమెంటల్ రైట్స్ ని ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్, వయలేషన్ ఇలాంటి జరిగినప్పుడు ఆర్టికల్ 32 విల్ స్టాండ్. ఓకేనా. సో ఇట్ ఈస్ అ బ్యాక్బోన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఈ ఆర్టికల్ 32 ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి it is said as heart and soul of constitution by Dr. B.R. Ambedkar. ఓకేనా, Dr. B.R. Ambedkar. ఓకే, ఫండమెంటల్ రైట్స్ ని ఆర్టికల్ 32 ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ఆర్టికల్ 32 is considered as heart and soul of Indian constitution by Dr. B.R. Ambedkar. ఓకేనా. ఓవరాల్ సమ్మరీ ఏంటి? ఆర్టికల్ 32 ఈస్ టు ఎన్ఫోర్స్ ద ఫండమెంటల్ రైట్స్. ఓకేనా, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఓకేనా. ఆర్టికల్ 32 సుప్రీం కోర్ట్ will enforce the fundamental rights by issuing the writs.
Article 226, High Courts will enforce the fundamental rights by issuing the writs. Okay, now it is considered as a basic structure and it is a backbone of fundamental rights because Article 32 will protect the fundamental rights and it is considered as the heart and soul of Indian Constitution. Who said this? Dr. B.R. Ambedkar. Okay friends, this is all about Article 32 and in our next class we are going to know about Article 33.